నా పేరు నాగభూషణరావు. నాగభూషణరావు గారు చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? సూపర్గా ఉంది. అంటే ఏ రకంగా సూపర్ అంటారు? అన్ని రకాల సూపరే. అంటే ఇస్తానన్న 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంట? అన్ని పథకాలు ఇచ్చేసాడు, ఏది ఆప్టింగ్ లేదు. అంటే మహిళలకి ఇస్తాను. మహిళలకి ఏంటి, మొగోళ్ళకి ఏంటి, అందరికీ అన్నీ అందేస్తున్నాయి. అందటంలో ఆప్టింగ్ లేదు. అది అంటే పథకాలు రెండే వచ్చినాయి కదండి ఇప్పుడు వరకు, పెన్షన్ కానీ ఫ్రీ గ్యాస్ ఇలాంటివి రెండే రిలీజ్ చేశారు. రెండేంటంటే 3 వచ్చినాయంట. ఏమేంటండి అవి? అయ్యే గ్యాస్ సిలిండర్ ఒకటి ఉచితం వచ్చింది అందరికీ. తర్వాత పింఛన్లు మా ఊడికి ఎటువంటి వాడికైనా కరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు. ఇంకా ఇంకేంటి అంటే మహిళలకి ఇస్తాం, తల్లికి వందనం, ప్రతి మహిళకి 15. వస్తాయి మరి. పెట్టాడు ఇప్పుడు 5 నెలలే కదా, 5 సంవత్సరాలు పాటించి ఏమైనా పీకేడండి. ఇప్పుడు వీడు 5 నెలలే కదా అవుతా ఓ దరిపడి బాగు చేసుకొస్తున్నాడు. రోడ్లేంటి గిట్లేంటి అన్నీ. అది గత ప్రభుత్వంలో మరి అందరికి అన్ని కులాలకి ఇచ్చారంట కదండి పథకాలు. కులాలకి ఇప్పుడు వస్తాయి. 5 నెలలు అయింది, కంగారు పడక్కలొద్దు. కానీ అందరికీ ధీమా. అది కులం చూడలేదు, మతం చూడలేదు, అసలు సబ్జెక్ట్ లేదు. సామాన్యుడికి గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుందంటే ఏం చెప్తారు మీరు? ఈ ప్రభుత్వం బాగుందని చెప్తాం. ఎవరిని అడిగినా నీకు ఇదే చెప్తారు. ఏ రకంగానంటే ఎవరిని అడిగినా ఇదే బాగుందని చెప్తాడు నీకు. నా దగ్గర కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ వేసినా నీకు ఇదే బాగుందని చెప్తాడు. ప్రభుత్వంలో లబ్ధి పొందారు కదండి పథకాల విషయం. గత ప్రభుత్వంలో ఎవడ తెంగాడండి? డిపార్ట్మెంట్ సగం తెంగారు, ఉన్నది సగం ప్రజలకు వచ్చింది. ఎవడ తెంగాడు? దానికి సంబంధించినడు పట్టేసాడు పట్టు. ఎవడికి వచ్చింది? కింద క్యాస్టోడికి ఎవడికి వచ్చింది? ఎవడికి రాలేదు. పెద్ద పెద్దోళ్ళు తినేసారు. అది పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది కింద పైన అని చెప్పేసి 100కి 101 ఫాల్ట్ జరుగుతుంది. దాంట్లో రివర్స్గా దాని గురించి ఆలోచించవలసి పని లేదు. మరి జగనన్న ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏమీ లేదు, అది పేదవాడు కాదు, అది ఉన్నవాళ్ళే తెంగారు. అది లేనివాడికి ఏమీ లేదు. కడకొద్దులకు ఉన్నవాళ్ళే అన్ని రకాల తిన్నారు దానికి. అది మరి చంద్రబాబు నాయుడు వచ్చాక నిత్యావసర సరుకులు లేదు తగ్గిస్తానని చెప్పి సడన్ గా పెంచేశారు, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు తగ్గించినాక వాడి జేబులో దిగినేంటి కృత్రిమ పంట ఇది. మామూలుగా ఆకాశాన్ని ఎవడో ఏమో ఆపలేడు. ఈ వేల మిరగాయలు నిరుడి రోజుల్లో 300 ఇవాళ 100 రూపాయలు 120 రూపాయలు అయింది. చంద్రబాబు నాయుడు దింపేసాడేంటి ఇది. అది అంతేగాని చంద్రబాబు నాయుడు చక్రం తిప్పేస్తే రేట్లు పెరిగిపోవడం, చక్రం తిప్పకపోతే రేట్లు తగ్గడం ఉండదు. నీకు ప్రకృతితో పండిన పంట ఆడి తరం కాదు, ఆడి బాబు తరం కాదు. అంటే గత ప్రభుత్వంలో రేట్లు పెరిగితే జగన్ అనే విమర్శించారు కదా. మరి జగనాన్ని విమర్శించంటే ప్రతిదానికి విమర్శన కింద ఉందండి అది ఒక రూట్లోని. అది పరిస్థితి. పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారంటారు? పవన్ కళ్యాణ్ గెలిచాక కావాల్సినంత అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి పరిపాలన చేత కావట్లేదు, ఇవ్వాల్సిన పథకాలు ఇంకా ప్రజలకు అందివ్వట్లేదు అని చెప్పేసి అక్కల్లో దోచేస్తాయి. ఏమి కంగారు పడి పని లేదు, ప్రజలు కూడా ఏమీ కంగారు పట్టలేదు. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ నేర్పుతాడు. ఇప్పుడు పంచాయతీ రాజ్ ఎక్కిస్తున్నారు కదా, పంచాయతీలో ఏమైనా మార్పులు జరిగినాయి? ఆయన నుంచి ఇవాళ దాకా రోడ్లు అలా ఉండిపోయి ఇప్పుడు మొదలు పెట్టారు కదా ప్రతి దుక్కుని. ఎటువంటి వాడైనా కొంతలోంచి నడిచి వెళ్ళారు. ఈవేళ ఏ పక్కన చూసినా మరి 6 రూపాయలైనా ఇంకో రూపాయలైనా కంపల్సరీ పథకాలు తేనాకి రెడీగా ఉన్నాడు. దాని గురించి ఎప్పుడు పంచాయతీకి నేను వెళ్ళను. పంచాయతీకి మేము వెళ్ళాం. డ్రైనేజీలు అంటే ఎక్కడికక్కడ బాగు చేసుకుంటూ వస్తున్నారు, అవుతాయి. ఇచ్చిన 5 నెలలు మీకు ఎక్కడైపోతాయి? మీకు 5 సంవత్సరాలకు గతి లేని ఇలా 5 నెలలు ఎక్కడైపోతాయండి? 5 నెలలు అంటే అంత గమ్మున ఏమి అయిపోవు కదా, ప్రతిదీ అవుతుంది. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? ఇదే బాగుందని చెప్తాం. అన్ని రకాల పథకం అంటాడు బాబు. తింటా కోట్లు అప్పెట్టి అక్కడ ఇట్టాడు. పథకం ఎవడ తెచ్చి ఎవడ బాబు తెచ్చి పెట్టాడు. మొత్తం దాని లెక్క చూసుకుంటే బొక్క తెగిపోతుంది అక్కడ తెచ్చిన అప్పులు. ఎవడికి తెచ్చి పెట్టాడు, ఎవడికి నిండింది. ఉన్నవాడు తిన్నాడు, లేనోడు ఎండిపోయాడు. అది పరిస్థితి.